హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఈరోజు మీరు వినబోతున్న కథ గంగాజలం. ఈ కథను రచించిన వారు ఎన్ శివనాగేశ్వరరావు గారు. చక్రధరపురం పరంధామ అనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు. అతడికి ధనకాంక్ష ఎక్కువ. చక్రవడ్డీ పేరుతో పేద సాధులను దారుణంగా దోచేసుకునేవాడు. రంగనాథుడు పరంధాముడికి ఒక్కగానొక్క కొడుకు. తండ్రి శిక్షణలో వడ్డీ వ్యాపారంలో మెలకువలు నేర్చుకుని అతడు కూడా జనాన్ని కష్టాలు పాలు చేయసాగాడు. పరంధాముడికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. వైద్యం చేయించుకోవడం అతడికి ఇష్టం లేకపోయింది. అదంతా వృధా వ్యయం అని అతడి ఉద్దేశం. అయితే రంగనాథుడికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. అతడు మంచి వైద్యుల చేత తండ్రికి వైద్యం చేయించాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో చక్రధరపురానికి కారుణ్యుడు అనే యోగి వచ్చాడు. ఆయన ఎంతో జ్ఞాన సంపన్నుడని మహిమలు గలవాడని తెలిసి గ్రామస్తులు ఆయనని దర్శనం చేసుకోసాగారు. రంగనాథుడు కూడా కారుణ్యుణ్ణి దర్శించి తన తండ్రి పరిస్థితి చెప్పి, స్వామి, నా తండ్రికి స్వస్థత కలిగే మార్గం సెలవీయండి అని ప్రార్థించాడు. కారుణ్యుడు కళ్ళు మూసుకుని తెరిచి, నీ తండ్రి వడ్డీ వ్యాపారంలో అనేకులను సర్వనాశనం చేసిన పాపి. కాశీ విశ్వేశ్వరుని దర్శించి గంగాజలం సేవిస్తే వ్యాధి నయమవుతుంది అన్నాడు. అందుకు రంగనాథుడు దీనంగా, మంచంలో కదల్లేని స్థితిలో ఉన్న నా తండ్రి అంత దూరం ప్రయాణం చేయటం అతి కష్టం కదా అన్నాడు. అయితే నీవు కాశీకి పోయి విశ్వేశ్వరుని పూజించి గంగా జలం తీసుకురా. ఆ జలం తాగితే నీ తండ్రికి మేలు కలగవచ్చు అని చెప్పాడు కారుణ్యుడు. రంగనాథుడు కాశీ ప్రయాణానికి సన్నాహాలు చేయసాగాడు. అది చూసి పరంధాముడు అభ్యంతరం చెబుతూ, నేను జబ్బుతో మంచాన ఉన్నాను. నువ్వు కాశీకి పోతే మన వడ్డీ వ్యాపారం మూలపడుతుంది అన్నాడు. నానా, నిన్నీ స్థితిలో చూడడం నాకు చాలా దుఃఖ కారణం. కాశీకి వెళ్ళి వీలైనంత త్వరలో తిరిగి వస్తాను అని చెప్పి రంగనాథుడు ప్రయాణమయ్యాడు. అతడు కాశీ చేరి విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని గంగానదిలో శుచిగా స్నానం చేసి ఒక రాగి పాత్రలో గంగాజలం నింపుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. రంగనాథుడు మార్గ మధ్యంలో ఒక చిట్ట అడవి గుండా ప్రయాణం చేస్తూ ఉండగా పీపిలికం అనే పిశాచం అతడి ముందు ప్రత్యక్షమైంది. దాన్ని చూసి రంగనాథుడు వణికిపోయాడు. పీపిలికం అతడితో, భయపడకు, నేను మేలు చేసే పిశాచాన్నే గాని కీడు చేసేదాన్ని కాదు. నీకేమైనా సహాయం కావాలా అన్నది. రంగనాథుడు భయం నుంచి తేరుకొని, నీవు నాకు చేయగల సహాయం ఏమీ లేదు. కాశీ వెళ్ళి పవిత్ర గంగాజలం పట్టుకొస్తున్నాను. దీనితో నా తండ్రి పక్షవాతం నయం చేయాలి అన్నాడు. ఆ వెంటనే పిశాచం అతడికి నమస్కరించి, మానవోత్తమ, దయచేసి ఆ గంగాజలం నాకు కొంచెం ప్రసాదించు. నాకు విముక్తిగా లభిస్తుంది అన్నది. నేనెన్నో వ్యయప్రయాసలకు గురయ్యి గంగాజలాన్ని తెచ్చింది నీలాంటి పిశాచులకు ఇవ్వడానికి కాదు. దారి తప్పుకో అంటూ రంగనాథుడు ముందుకు కదిలాడు. పిశాచం అతడు వెనకగా నడుస్తూ, గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్ర జలాన్ని తెస్తున్న మీరెంతో పుణ్యాత్ములు. మీ పాదధూళి వల్లలైనా నాకు పాప పరిహారం జరగవచ్చు అంటూ వంగి రంగనాథుడు పాదముద్ర పడిన చోట ఉన్న మట్టిని తీసుకుని కళ్ళకద్దుకొని భక్తితో తల మీద చల్లుకున్నది. ఆ మరుక్షణం పీపిలికానికి పిశాచ రూపం పోయి తెల్లని బట్టల్లో ఉన్న స్త్రీమూర్తి రంగనాథుడికి కృతజ్ఞతలు చెప్పుకొని అదృశ్యమైపోయింది. రంగనాథుడు ఈ జరిగిన దానికి ఆశ్చర్యపడిపోతూ మరికొంత దూరం వెళ్ళేసరికి అతడికి ఒక దృఢకాయుడు ఎదురయ్యాడు. వాడు ఒక చిన్న చక్రాల బండిలో ఒక బాలుణ్ణి లాక్కు వస్తున్నాడు. వాడు రంగనాథుడికి నమస్కరించి, అయ్యా, నేను మీకు చేయగల సాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు. సాయమా? ఎవరివి నువ్వు అని ప్రశ్నించాడు రంగనాథుడు. అయ్యా, నా పేరు రుధిరోషణుడు. ఒకప్పుడు పేరు మోసిన గజ దొంగను. నేను చేసిన పాపాలకు శిక్షేమో నా కొడుకు కుష్టివ్యాధికి గురయ్యాడు. నేను దొంగతనాలు మాని మీ వంటి వారికి సాయపడుతూ పాపఫలం కొంత తగ్గించుకుంటున్నాను అన్నాడు దృఢకాయుడు. రంగనాథుడు, నీ సాయం ఏమీ అవసరం లేదు, నన్ను పోని అన్నాడు. రుధిరోషణుడు అతని చేతిలో రాగి పాత్రను చూస్తూ, అంత జాగ్రత్తగా పట్టుకున్నారు, ఆ పాత్రలో ఏమున్నది అని అడిగాడు. పవిత్ర గంగాజలం. దానితో నా తండ్రి పక్షవాతాన్ని నయం చేయాలి అని జవాబిచ్చాడు రంగనాథుడు. అయ్యా, అందులో కొద్ది జలాన్ని నా కొడుకు ఇవ్వండి, వాడి వ్యాధి నయం కావచ్చు అని కోరాడు దృఢకాయుడు. రంగనాథుడు కోపంగా, ఎన్నో కష్టాల కోర్చి ఈ జలాన్ని తెచ్చింది నీ వంటి గజ దొంగలకు దానం చేయటానికి కాదు అన్నాడు వేగంగా అడుగులు వేస్తూ. ఆ సమయంలో రాగి పాత్రలోని గంగాజలం తొణికి ఒక్క చుక్క నేల మీద పడింది. అది గమనించిన రుధిరోషణుడు, ఈ పవిత్ర జలం ఈ ఒక్క చుక్క తగిలినా నా కొడుకు వ్యాధి నయం కావచ్చు అంటూ నీటి చుక్క పడిన చోట ఉన్న మట్టిని గుప్పెట్లోకి తీసుకుని దానిని కొడుకు శరీరానికి పూశాడు. ఆ మరుక్షణం గజదొంగ కొడుకు శరీరం పచ్చటి కాంతితో ప్రకాశించింది.
గజదొంగ రంగనాథుడికి సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా, తమ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు. రంగనాథుడు ఇల్లు చేరగానే తండ్రికి జరిగిందంతా చెప్పి, గంగానదిలో స్నానం చేయటం వల్ల నాకెంతో పుణ్యం వచ్చింది, అందువల్లనే నా పాదధూళి తగలగానే పిశాచికి విముక్తి లభించింది. ఒక్క చుక్క గంగాజలంతో గజదొంగ కొడుక్కి కుష్టి వ్యాధి నయమైంది. ఈ పవిత్ర జలాన్ని నీ చేత తాగించబోతున్నాను. నాన్నా, నీ జబ్బు తప్పక నయమైపోతుంది అని రాగి చెంబులోని గంగాజలం కొంత తండ్రి చేత తాగించాడు. అది తాగిన పరంధామునికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావాల్సింది పోయి నోటి మాట కూడా పడిపోయింది. ఎంత ఆలోచించినా రంగనాథుడికి ఇలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు. వారం రోజుల తర్వాత కారుణ్యుడు దక్షిణ దేశ యాత్ర ముగించుకొని తిరిగిపోతూ చక్రధరపురంలో ఆగాడు. రంగనాథుడు ఆయన దర్శనం చేసుకుని తాను కాశీకి వెళ్ళడం, తిరిగి వచ్చేటప్పుడు కలిగిన అనుభవాలు చెప్పి, స్వామి, ఈ పవిత్ర గంగాజలం తాగిన నా తండ్రి వ్యాధి నివారణ కాకపోగా నోటి మాట కూడా పడిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు. దానికి కారణ్యుడు పిశాచ, పీపిలికం, గజదొంగ రుధిరోషణుడు తాము చేసినవి పాపాలని గ్రహించి పశ్చాత్తాపడ్డారు. చేతనైనంతలో ఇతరులకు సాయపడ్డారు. అందువల్ల వారికి మేలు జరిగింది. నువ్వు మాత్రం నీ తండ్రి ఒక్కడికే మేలు జరగాలన్న స్వార్థ బుద్ధితో ప్రవర్తించావు. నీ తండ్రి వడ్డీ వ్యాపారంతో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు. రోగగ్రస్తుడైన తర్వాత కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపడలేదు. ఆ కారణంగా గంగాజలం అతడికి స్వస్థత చేకూర్చలేకపోయింది అన్నాడు. స్వామి, వడ్డీ వ్యాపారం మా వృత్తి. అటువంటప్పుడు ఆ వ్యాపారం చేసిన నా తండ్రి పాపి ఎలా అవుతాడు అని రంగనాథుడు సాధువుని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న విన్న కారుణ్యుడు చిన్నగా నవ్వి, చేసే వృత్తిలో న్యాయాలనేవి ఉన్నవి. మీరు ప్రజల దగ్గర ధర్మ వడ్డీ కాక అక్రమంగా హెచ్చు వడ్డీలు వసూలు చేశారు అన్నాడు. రంగనాథుడు కారుణ్యుడికి సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి, నాకు జ్ఞాన భిక్ష పెట్టారు అని ఇల్లు చేరి రాగి చెంబులోని గంగాజలాన్ని ఊరిలోని రోగులందరికీ పంచిపెట్టాడు. అక్రమంగా వడ్డీ వ్యాపారంలో గడించిన ధనాన్ని పేద సాధులకు దానం చేసి ధర్మ వడ్డీ మీద వ్యాపారం ప్రారంభించాడు. కారుణ్యుడు చెప్పిందంతా కొడుకు ద్వారా విన్న పరంధాముడు పశ్చాత్తాపడమే కాక అతడు చేసిన ధర్మ వడ్డీ వ్యాపారం చూసి చాలా సంతోషించాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతడికి వ్యాధి నిమ్మళించి మాట కూడా వచ్చింది. మంచితనం, మానవత్వం గంగాజలం కన్నా పవిత్రమైనవని గ్రహించిన తండ్రి కొడుకులు త్వరలోనే నీతిమంతులని పేరు తెచ్చుకున్నారు. అశ్రిత పక్షపాతం. ఈ కథను రచించిన వారు జొన్నలగడ్డ రత్నగారు. కాంచనపు దేశపూర్ మహారాజు కుమారవర్మ ఎంతో కురుసాగర బుద్ధి కలవాడు. ఆయన సింహాసనానికి వచ్చిన రోజు నుంచే రాజోద్యోగులు పనిచేసే తీరును ఒక కంట కనిపెట్టసాగాడు. ఆయన ఒకనాడు ఉద్యానవనంలో తిరుగుతూ ఉండగా అక్కడ పూల మొక్కలకు బోదులుగా చేసి నీరు పోసేవాడు కనిపించాడు. వాడి పనితీరు గమనించిన రాజుకు వాడు తోట పని చేయటం నేర్చిన వాడు కాదని తెలిసిపోయింది. కుమారవర్మ వాణ్ణి సమీపించి, లోగడ నిన్నిక్కడ చూసినట్టు లేదు, ఇక్కడ పనిచేసే తోటమాలి ఏమయ్యాడు అని ప్రశ్నించాడు. దానికి వాడు, ప్రభూ, ఆ తోటమాలి పాము కాటుకు గురయ్యాడు. ఆ తర్వాత ఉద్యాన పాలకుడు నన్ను పనిలో ప్రవేశపెట్టాడు అని జవాబిచ్చాడు. నువ్వు ఈ పనిలో కుదరకముందు ఏం చేస్తుండేవాడివి అని అడిగాడు రాజు. ఉద్యాన పాలకుడి ఇంట చిల్లర పల్లర పనులు చేసుకుంటూ ఉండేవాణ్ణి ప్రభు అన్నాడు వాడు. కుమారవర్మ వాణ్ణి మరేమీ ప్రశ్నించకుండా భవనానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఆయన నగర పాలకుణ్ణి, గజశాలాధిపతిని, రాజప్రసాద కాపలాదార నాయకుల్ని పిలిపించి, నాకు కొత్తగా మరికొందరు అంగరక్షుల్ని నియమించుకోవాలని అభిప్రాయం కలిగింది. అందుకు దేహబలంతో పాటు తెలివితేటలు, చురుకుదనం, సాహసం కలవాడు కావాలి. మీ ఎరుకలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి అని చెప్పాడు. వారం గడవక ముందే 3 రాజోద్యోగులు కుమారవర్మను విడివిడిగా కలుసుకొని తమ అంచనా ప్రకారం అంగరక్షుడి ఉద్యోగానికి అర్హులైన వాళ్ళంటూ కొందరిని ఆయనకు పరిచయం చేశారు. రాజు వాళ్ళను కొన్ని ప్రశ్నలు అడిగి పంపించి వేశాడు. ఆ తర్వాత కుమారవర్మ ఒకనాడు మంత్రులను, ముఖ్య రాజోద్యోగులను సమావేశపరిచి, నాకు కొత్తగా ఒక అంగరక్షుడు కావాలని చెప్పగానే ముఖ్య ఉద్యోగుల్లో కొందరు అందుకు అర్హులంటూ కొందరిని నా వద్దకు తెచ్చారు. అసలు సంగతి ఏంటంటే, నాకు అంగరక్షకుడు అవసరం లేదు. ఉన్నతాధికారుల ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకునేందుకే అలా చేశాను అని చెప్పాడు. కుమారవర్మ మాటలకు అందరూ విస్తుపోయారు. అప్పుడు మంత్రి మంగళసేనుడు రాజుతో, ప్రభువులు ఉన్నతాధికారుల కోసం ఏదో పరీక్ష పెట్టినట్టుంది, అందుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదు అన్నాడు. కుమారవర్మ కొత్తగా తోటమాలి పని చేస్తున్న వాడి గురించి చెప్పి, తోట పనిలో అనుభవం లేనివాడు ఉద్యాన పాలకుడు చలవ వల్ల తోటమాలి అయ్యాడు.
అలాంటి వాడి చేతుల్లో ఉద్యానవనం మన కొన్నాళ్లకు ఎలాంటి దుర్గతికి గురవుతుందో మనం ఊహించవచ్చు అన్నాడు. అది విన్న ఉద్యాన పాలకుడు తల వంచుకున్నాడు. కుమారవర్మ ఉద్యాన పాలకుడు వంటి చిన్న రాజోద్యోగి తన ఆశ్రితులకు కొలువులో ఉద్యోగాలు ఇప్పించగలిగినప్పుడు పెద్ద పెద్ద పదవులు నిర్వహిస్తున్న వాళ్ళ మాట ఏమిటి? అందువల్ల ఈనాటి నుంచి ఎంత చిన్న ఉద్యోగానికి ఖాళీ ఏర్పడినా ఆ విషయం దండోరా వేయించడం ద్వారా అందరికీ తెలియపరచవలసి ఉంటుంది అన్నాడు. కుమారవర్మ తాను సమావేశంలో చెప్పిన దాన్ని శాసనంగా ప్రకటించి కొద్ది కాలంలోనే ఉద్యోగాల ఆశ్రిత పక్షపాతం లేకుండా చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.